డీటెయిల్స్ చూద్దాం. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ విశాఖలో ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విశాఖ మేయర్ హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఇప్పటికే మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు విశాఖకు చేరుకున్నారు. ప్రస్తుతం వీరందరూ ఓ ప్రైవేట్ హోటల్లో ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అవిశ్వాసం నెగ్గేలా కూటమి వ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు క్యాంపు రాజకీయ పరిస్థితుల నడుమ శ్రీలంకలో వైసీపీ కార్పొరేటర్లు ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఇవాళ కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూటమికి జై కొట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన వైసీపీ ఇప్పటికే 58 మందికి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వద్దని విప్ జారీ చేసింది. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ విశాఖలో ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే గ్రేటర్ విశాఖ మేయర్కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలంటూ కూడా గత నెల జిల్లా కలెక్టర్కి అయితే కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ అంతా కూడా వినతి పత్రాన్ని అయితే ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజుకు దానికి సంబంధించినటువంటి డేట్ని అయితే ఫిక్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అంతా కూడా బయట దేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి వారంతా కూడా పూర్తిగా విశాఖ అయితే తిరిగి వచ్చారు. విశాఖకు తిరిగి వచ్చినటువంటి ఆ నేపథ్యంలో వారంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో బస చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ప్రైవేట్ హోటల్ ఉందో ప్రైవేట్ హోటల్ వద్ద అయితే కార్పొరేటర్లు అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా 2 నెలల ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ఏదైతే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానానికి ఈ రోజే పూర్తిగా ముహూర్తం అయితే ఖరారైనట్టు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మేయర్ అవిశ్వాస తీర్మానం సంబంధించిన నోటీసును అయితే జిల్లా కలెక్టర్ అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు అయితే అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమావేశం కూడా మరికొద్ది సేపట్లోనే విశాఖ కౌన్సిల్ హాల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులంతా కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా విశాఖ జిల్లాలో రాజకీయం అంతా కూడా రసవత్రంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా ఏదైతే బెంగళూరులో ఉన్నటువంటి బెంగళూరుకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి శ్రీలంక, అక్కడ నుంచి మలేషియా, అక్కడ నుంచి సింగపూర్ అంటూ కూడా క్యాంపు రాజకీయాలకైతే తెరతీసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కూటమి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లు అలాగే కొంతమంది ప్రజా నాయకులు కూడా ఉన్నాయి. ఏదైతే కార్పొరేటర్లతో కలిసి అయితే క్యాంపు రాజకీయాలకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 15 రోజుల క్రితం ఏదైతే విశాఖ నుండి మలేషియా, సింగపూర్ వెళ్ళినటువంటి కార్పొరేటర్లంతా కూడా నిన్న రాత్రి అయితే తిరిగి రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా ప్రైవేట్ హోటల్లో అయితే బస చేస్తున్నారు. ఈ రోజు 11 గంటలకి ఆ కలెక్టర్కి సంబంధించినటువంటి అధ్యక్షతన జరిగేటటువంటి ఏదైతే ఆ జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశానికి సంబంధించి పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. దాదాపు 64 మంది ఆ సభ్యులు కూడా ఇప్పటికే కూటమి పార్టీకి ఉన్నట్లుగా తెలిసింది. అలాగే మరో 11 మంది ఎక్స్ అఫీసియా సభ్యులు కూడా కూటమి పార్టీకి ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరిగేటటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానంపై తప్పకుండా నెగ్గి తీరుతామంటూ కూడా కూటమి పార్టీ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్పొరేటర్లు బస చేసినటువంటి హోటల్ ఏదైతే ఉందో ఈ హోటల్ వరకు అయితే పెద్ద ఎత్తున కూడా ప్రజాప్రతినిధులు కూడా రానున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది. మనం చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలతో కోలాహల వాతావరణంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఏదైతే జీవీఎంసీకి వెళ్ళేటటువంటి రహదారి మార్గం ఏదైతే ఉందో రహదారి మార్గానికి సంబంధించినటువంటి ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా అన్ని రకాల భద్రతా చర్యలు అయితే ఇప్పటికే పోలీసులు తీసుకోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో ఈ కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు కూడా రాలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారంతా కూడా ఈ ప్రస్తుతం అయితే శ్రీలంకలో అలాగే మలేషియాలో కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో మేయర్ అవిశ్వాస తీర్మానం సంబంధించి పూర్తిగా గెలిచి తీరుతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు అలాగే ఏదైతే
అవిశ్వాసానికి సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగర్ దిశగానే కూటమి పార్టీ అయితే అడుగులు వేస్తుంది. మరికొద్దిసేపట్లో జరగనున్నటువంటి మేయర్ అవిశ్వాసానికి సంబంధించినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది కూడా ప్రారంభించేటటువంటి ప్రక్రియ అయితే కొనసాగనుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలను కూడా కొంతమంది అధికారులు అయితే తీసుకున్నారు. అయితే ప్రతి రోలో కూడా కొంతమంది కార్పొరేటర్లతో పాటు ఒక రోకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉంటారు. రోలో ఎంతమంది ఉన్నారనే దానిపైన లెక్కింపు కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఆ కోరంకి సంబంధించినటువంటి విషయంలో కూడా 1/3 సంబంధించినటువంటి మెజార్టీ సభ్యులు కూటమి పార్టీకి ఉండడంతో తప్పకుండా విశాఖ కూటమి ఏదైతే జీవీఎంసీ మేయర్కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ఉందో అవిశ్వాస తీర్మానంలో తప్పకుండా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్గా గెలుపొందే అవకాశం ఉందంటూ కూడా కూటమి పార్టీ నేతలు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.